రవికుమార్ గారు, మీరు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడే విధానం చూస్తే అసలు స్వపక్షంలో విపక్షం అని చెప్పాలా లేదా ప్రజాపక్షాన్ని మాట్లాడుతున్నారా అనుకోవాలా? ఎలా తీసుకోవాలంటారు ప్రజలు దాన్ని? అసెంబ్లీ అనేటటువంటిది ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి. అసెంబ్లీలో మొదటి ఒక 1 hour ప్రశ్నలు అని ఉంటుంది. నెక్స్ట్ దెర్ ఆర్ సో మెనీ ఫార్మ్స్, అంటే క్వశ్చన్సే కంటెంట్స్ని మనం అడగచ్చు. సో నేను క్వశ్చన్ అవర్లో క్వశ్చన్స్ని సంధించేటప్పుడు ఇట్ షుడ్ బి ఎ క్వశ్చన్ షేప్. కాబట్టి దానిని అసెంబ్లీలో జరిగేటటువంటి ప్రొసీజర్స్ మీద అవగాహన లేక ఎమ్మెల్యే రవికుమార్ గారు వాళ్ళ అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులనే ప్రశ్నిస్తున్నారనే భావన ఉంది. అది కరెక్ట్ కాదు. అది ప్రజల సమస్యలు. ఒక శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత, శాసనసభలో అడుగుపెట్టిన తర్వాత, నన్ను ప్రజలు ఒక నియోజకవర్గం నుంచి నన్ను ఎంపిక చేసుకున్నా, శాసనసభలోకి వెళ్ళిన తర్వాత వీఆర్ రిప్రజెంటింగ్ టు ది స్టేట్. కాబట్టి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ప్రజా సమస్యల్ని పరిష్కరించేటటువంటి వేదిక శాసనసభే. కాబట్టి శాసనసభ్యులుగా ప్రజా సమస్యల్ని శాసనసభ దృష్టికి తీసుకొని రావాలి. అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలి అనంటే శాసనసభ ద్వారానే పరిష్కారం అవుతాయి. ఎందుకంటే అందులో వచ్చినటువంటి సమస్యలనే అనేక చట్టాలను చేస్తాం. ప్రజా సమస్య ఎప్పటికప్పుడు కూడా చట్టాలను అప్డేట్ చేస్తుంటాం, చట్టాలని మనం ఎప్పటికప్పుడు అమెండ్మెంట్ చేస్తుంటాం. దానికి కారణం ఏంటి? ప్రజల అవసరాలని తీర్చేటటువంటి అవసరంలో భాగంగా చట్టాలని అమెండ్ చేస్తాం. సో కాబట్టి ఇది కొంతమంది స్వపక్షంలో విపక్షం అని లేకపోతే ఇంకొకటి అని దానికి ఏదైనా భాష్యాలు అనుకున్నా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడం ఇది. ఒక సందర్భంలో మీరు మాట్లాడుతున్నప్పుడే డిప్యూటీ స్పీకర్ విసుగు చెంది తెల్లారులు మాట్లాడితే కుదరదని చెప్పి మీ స్పీకర్ కట్ చేసి మరీ వెలగలపూడి రామకృష్ణ బాబుకి స్పీకర్ ఆన్ చేశారు. సో అసలు ఆ సందర్భాన్ని ఎలా తీసుకున్నారు? మీకు ఏమనిపించింది అప్పుడు ఆ సందర్భం? అంటే ఇప్పుడు మాకున్నటువంటి ప్రశ్నల సమయం 1 గంట. 1 గంటలో 10 ప్రశ్నలు అవకాశం ఉంటుంది. అది మేము వెంటనే అక్కడ అడగడానికి ఉండదు. దాని ప్రొసీజర్ ఏంటంటే మేము ముందుగానే ఒక 2-3 నెలలు ముందుగానే శాసనసభ సమావేశాల ప్రారంభానికి ఒక 2-3 నెలల ముందుగానే మా ప్రశ్నలు మేము పంపిస్తాం శాసనసభ. ఆ శాసనసభ సచివాలయం వాళ్ళు ఆ ప్రొసీజర్స్ ప్రకారం డిపార్ట్మెంట్స్కి అన్నిటికీ కూడా ఇన్ఫర్మేషన్ అడుగుతారు, వాళ్ళ ఆన్సర్స్ ఇవ్వాలి. వాటిని సభలో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని, పార్టీలకు ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి ఆ 10 ప్రశ్నల్లో ఎన్ని ప్రశ్నలు ఏ పార్టీకి వెళ్తాయనేది నిర్ణయం అవుతుంది. అది పూర్తిగా సంఖ్యాబలాన్ని బట్టి. ఆ సంఖ్యాబలాన్ని బట్టి ఉన్నటువంటి ప్రశ్నల్లో ఈనాడు తెలుగుదేశం పార్టీకి ఎన్ని వస్తాయి అనేటువంటి వచ్చాక లాటరీ తీస్తారు. అందరూ 175 మంది శాసనసభ్యులు కూడా ప్రశ్నలు పంపిస్తారు. పంపించేటప్పుడు ఆ లాటరీ విధానం ద్వారానే అవి ఎంపిక అవుతాయి. ఆ లాటరీ విధానం ద్వారా ఎంపికైనటువంటి ప్రశ్నలే శాసనసభ సమావేశాల్లో వస్తాయి. కాబట్టి అంటే అక్కడ సమయం కూడా ఇంపార్టెంట్. ఒక స్పీకర్ గారు ఏంటి, తనకున్నటువంటి సమయంలో సభని పూర్తి చేయాలి. అంటే ప్రశ్నలు ఉంటాయి, 0 hour ఉంటుంది, కాలింగ్ అటెన్షన్ ఉంటుంది, షార్ట్ నోటీస్ ఉంటుంది, ఇంకా ప్రభుత్వ బిజినెస్ అంటారు. ప్రభుత్వ బిజినెస్ అంటే ప్రభుత్వం తాలూకు బిల్స్, ఇప్పుడు చట్టాలు రూపొందించడానికి బిల్స్ పెడతారు. అలాగే కొన్ని అంశాలని ప్రభుత్వం ప్రజలకి చెప్పడానికి కొన్ని అంశాలు ఉంటాయి, వాటి మీద డిస్కషన్స్ ఉంటాయి. అంటే ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకున్నాం, దానిపైన సభ్యులు కూడా అందరూ చర్చలో పాల్గొవాలి. కాబట్టి సమయాభావం వలన స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారు కావచ్చు, స్పీకర్ గారు కావచ్చు, సమయాభావం వల్లనే సభ్యులు ఎవరు మాట్లాడినా, ఒక నేననే కాదు ఎవరు మాట్లాడినా కాస్త టైం చూసుకొని మాట్లాడండి, టైం లిమిట్ చేయండి అని చెప్పి సూచిస్తారు. ఎందుకంటే దట్ ఈస్ దే డ్యూటీ ఆఫ్ ది స్పీకర్. కాబట్టి దానిని వేరే రకంగా భావించడానికో లేకపోతే వేరే రకంగా ఏం ఫీల్ అవడానికి ఉండదు. లేకపోతే మరి వాళ్ళ సభను ఎలా నడిపిస్తారు? అర్ధరాత్రి వరకు సభ జరుగుతూనే ఉంటుంది. ఎస్, దట్ ఈస్ దేర్ డ్యూటీ. గత ప్రభుత్వం ఉద్దేశించి సర్పంచుల యొక్క విధులు నిధుల కోసం మీరు చాలా వరకు అసెంబ్లీలో